నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటాం. గూడూరులోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి. ఓవైపు వర్షం కురుస్తున్నా గూడూరు పురవీధుల్లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తిరుపతి వద్దు, గూడూరు ముద్దు అంటూ నినదించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు. అనారోగ్యంతో బాధపడే వారికి పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి. గూడూరులోని పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా ఏకాదశి పూజలు. మనుబోలులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నియోజకవర్గంలో ప్రతి నెల పింఛన్ల ద్వారా 16,57,45,000 రూపాయల వంతున లబ్ధిదారులకు అందజేస్తున్నామని, ఎన్నికలకు ముందు చెప్పిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని 17వ వార్డులో ఆయన పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పట్టణంలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. స్థానికులు కొందరు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా పింఛన్లు అందిస్తున్నామని, ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెంచి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఈ నెల నుండి కొత్తగా 70 మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే సచివాలయాల్లో దరఖాస్తు చేస్తే త్వరలో వారికి కూడా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గూడూరు ప్రజల ఆకాంక్ష మేరకు నెల్లూరు జిల్లాలో కలిపే విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాట్లాడారు. అధికారుల ద్వారా, మా నాయకుల ద్వారా ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే వచ్చే నెల నుంచి, ఈ నెల నుంచే భర్త చనిపోయినటువంటి భార్యలందరూ కూడా దాదాపు 70 మంది ఈ కాన్స్టిట్యున్సీలో కొత్తగా పెన్షన్ కూడా మంజూరు చేసిన కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చాలామంది తప్పుడు రిపోర్ట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు. అవి దయచేసి వాళ్ళు అట్లా చేస్తే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాటి విషయంలో కూడా కొద్దిగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు వద్దని చెప్తే ఇంకొక అర్హులైనటువంటి పేదలకి ఆ పెన్షన్ అందేటువంటి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇదాన్ని బట్టి ఇప్పుడే చెప్పారు మా చెంచురామయ్య, మన గూడూరులో సెంట్రల్ లైటింగ్ నిజంగా మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనరల్ ఫండ్లో 70 లక్షలు పెట్టి గూడూరులో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను సెంట్రల్ లైటింగ్ ఇచ్చాను, అంటే కొన్ని ప్రాంతాలకి. కానీ మా కమిషనర్ వచ్చిన తర్వాత మెయిన్గా ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గర నుంచి చిలకూరు వరకు, అట్లాగే ఇక్కడ అంబేద్కర్ కాలనీ అక్కడ ఏంటంటే సెంట్రల్ లైటింగ్ వేస్తే అంటే ట్రాఫిక్ ఇబ్బందిగా వరం కాబట్టి పక్కనంతా కూడా లైట్లు వేశారు. అలాగే రైలవతలో కూడా అదే పరిస్థితి వేసామా. ఎందువల్లంటే పని చేసేటువంటి తత్వం ఉన్నటువంటి మా కమిషనర్ ఉన్నారు కాబట్టి అన్నీ కూడా ఇది జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. త్వరలో కూడా మా వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా గూడూరులో ఈ వర్షాలు తగ్గిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మన ఆశయం, మన గోల్ ఒకటే. ఆ గోలు సాధించే వరకు నిరంతరం అయితే పోరాటం చేస్తానని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. అప్రతిహితంగా గత 19 నెలలుగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. అలానే ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా ఈ 17వ వార్డులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్కి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజలు గమనించాలి, ఏ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎప్పుడు బీరిపోకుండా తప్పనిసరిగా మనం ఈ యొక్క
ఆ పెన్షన్ని పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక రోజు సెలవు అయితే ముందు రోజే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు ప్రణీత్ యాదవ్, ఓం ప్రకాష్, రవీంద్రారెడ్డి, గోపాలరావు, సుబ్బయ్య, మునిగిరీష్, బిల్లు చెంచరామయ్య, రహీం, పులిమి శ్రీనివాసులు, సోమిశెట్టి చెంచరామయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డివిజన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ కోరారు. గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో వర్షంలోనూ భారీ ర్యాలీ జరిగింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని లేదా జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ ఏర్పాటైన జేఏసీ ఆధ్వర్యంలో మొదటి రోజైన సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఓవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయక ప్రజలు ఆకాంక్షను నెరవేర్చాలంటూ నినదించారు. మొదటి రోజున ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులతో గడియారం స్తంభం వద్ద పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ తదితరులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలకు నెల్లూరు జిల్లాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందన్నారు. గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని వారు కోరారు. వచ్చినటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది. గూడూరుని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా. అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార వ్యవస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధాయపడుతున్నాము. ఆధ్వర్యంలో ర్యాలీని గూడూరు ప్రజారేఖని నిర్మించుకునేదంటే గూడూరుని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాము. ఒకవేళ లేని పక్షంలో గూడూరుని ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పి మేము అన్ని విధాలుగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు నారా లోకేష్ గారిని మేము సభాముఖంగా నిర్మించుకుంటున్నాము. గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీకి గూడూరుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి గూడూరుని తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కాకుండా తర్వాత గడిచే రోజుల్లో గూడూరుని జిల్లా చేస్తామన్న తర్వాత గూడూరు ప్రజలుగా మేము ఎంతో సంతోషించాం. కాబట్టి గూడూరుని జిల్లా చేస్తామని ఆనందపడే టైంలో మళ్ళీ జిల్లా కాదు గూడూరుని నెల్లూరులో కలుపుతామని మంత్రివర్గ ఉపసంఘం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ కూడా మారిపోయి ఈ రోజు తిరుపతిలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీసేసి గూడూరు ప్రజల ఆకాంక్షని, మీరు ఇచ్చిన మాటని, అదీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల ఇష్టాగోష్ఠి సమావేశంలో గూడూరుని నెల్లూరులో కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాకు నెరవేర్చండి మాత్రమే మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ జేఏసీ వేదికగా పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకి, జేఏసీ మెంబర్స్కి, జేఏసీ కార్యవర్గానికి, ప్రజలకి, ఉపాధ్యాయులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా సంతోషకరమైనటువంటి విషయం. వర్షంలో మా ఆకాంక్ష ఇది, మా యొక్క ఆలోచన ఇది. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చంద్రబాబు గారికి సవినయంగా మనవి చేస్తూ ఇంతమంది ఇంత వర్షంలో కలిసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయటం ఎంతో సంతోషమైనటువంటి విషయం. గుర్తించండి ప్రభుత్వ నేతలారా, గుర్తించండి ప్రజల మనోభావాలని. గడప గడపలో, ఇంటి ఇంటిలో ప్రతి బిడ్డ ఈరోజు నాకు నా జిల్లా నెల్లూరులో కలవాలి, నేను గూడూరులో జిల్లాగా మారాలని ఆకాంక్ష ఉంది. ఈ ఆకాంక్షను గుర్తించండి. దీన్ని బలోపేతంగా ప్రజల్లోంచి వచ్చినటువంటి ఆలోచన కాబట్టి మీరందరూ సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట కాబట్టి మీరు సీనియర్ నాయకులుగా ఈ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కారకులుగా మీరు ఆలోచించాల్సింది ప్రజాభీష్టాన్ని. కాబట్టి ఆ విధంగానే మీరు మమ్మల్ని ముందుకు నడిపించాలని, మా ఆకాంక్ష తీర్చాలని.
జేఏసీ ఆధ్వర్యంలో మన గూడూరు నియోజకవర్గ ప్రజలకి కలిగినటువంటి అవమానకర పరిస్థితుల్లో నిన్నటి రోజున జరిగినటువంటి ఒక మీడియా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి ఈ రోజు అది బయట వచ్చిన తర్వాత ఒక కమిటీ ఎన్నిక చేసిన తర్వాత ఆ కమిటీ ఈ రోజు చూస్తే రోజు జనాలకి ఏంటంటే ఒక విల్లుగా వచ్చేసింది. ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు జనాలంతా. ఈ రోజు కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ఇంత వర్షంలో కూడా జనాలంతా కూడా ఈ ఆగరాకి ఈ విద్యార్థులు అదే విధంగా స్కూలు టీచర్స్ అందరూ కూడా కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ మా బాధలు వాళ్ళకి చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గూడూరుని నెల్లూరులో కలపాలా లేదా ఈ జిల్లాని చెయ్యాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దశరథ రామరెడ్డి, కమిటీ ప్రతినిధులు శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణం రాజు, వేగూరి రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, మోహన్ దాస్, ప్రభాకర్, జమాల్, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 3,37,95,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, గత వైకాపా పాలనలో ఏ ఒక్కరికి సాయం అందలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా బాధితులకు నగదు చెక్కు అందజేశారు. గమల్లపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆరోగ్యం బాగాలేని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 3,37,95,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆర్థిక సాయం పొందిన వారు తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదని, గత వైకాపా ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఎటువంటి సహాయం అందలేదని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యూన్సీ లో ఇప్పటి వరకు కూడా దాదాపు 3,38,98,320 రూపాయలు ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మొత్తం మీద మా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 444 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం. మనం గెలిచి 18-19 నెలలే ఇప్పటికే దాదాపు 3-4 లక్షల దాకా మనం సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం. ఇవి కాకుండా ఎల్ఓసీలు సపరేట్గా తీసుకొచ్చాం. ఇలాగే ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోయినా కూడా ఇక్కడ నుంచి పార్టీ నుంచి కూడా సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా చెక్కు తీసుకొని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే సునీల్ కుమార్ మీకు చెక్ ఇచ్చినా అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయనే ముఖ్యమంత్రి కాకపోతే ఈ విధంగా నేను ధారాళంగా చెక్కులు ఇచ్చే సమస్య లేదు. పోయిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్ కూడా ఇచ్చిన దాఖలు పేదోడికి. అది ఈగిపోతే పోయినారు. కానీ కుటుంబంలో చనిపోతే గతంలో మన గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. అది కూడా రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాం సార్. కాబట్టి మీరేదో ఆ రోజు గాలి చేసింది అట్లే వేసాం ఇట్లా వేసాం అనే కాదు. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు సహాయం చేశారో వాళ్ళ కోట్లు వేస్తే మీకు కూడా పుణ్యం భవిష్యత్తులో. అట్లేకుండా ఏదో అవసరానికి మీరు ఈరోజు సీఎం గారి దగ్గర సహాయం పొంది రేపు సీఎం గారిని మర్చిపోతే ఇబ్బందికర పరిణామాలని చెప్పి నేను తెలియజేస్తాను. మనసాక్షి వదిలిచేస్తాను అవన్నీ కూడా. ఎందుకంటే మీరందరూ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో మీ అందరి వల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఏదో ఒకవేళ మీరు ఏ పార్టీ నాకు తెలియదు. మీరు మళ్ళీ చెప్తున్నాం మీ అందరికి 49 మంది వచ్చాము ఇక్కడికి. మీరు ఏ పార్టీ కూడా నాకు తెలియదు. అయినా పేదవాళ్ళు కాబట్టి మా నాయకులు చెప్పారు. అలాగే మేము కూడా డైరెక్ట్గా సీఎం గారికి చెప్పాం. మీ అందరూ కూడా ఈరోజు సహాయ నిధి నుంచి సీఎం ఇంకా పలువురు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా మనకు ఈ సీఎం పరిస్థితులు తెప్పించడం కూడా జరుగుతామని మీకు అందరికీ తెలుసు. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ విధంగా మనకు చెప్పులు ఇవ్వగలుగుతాం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా మన బాగాలేని వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు అనేది ఈ
కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, దశరథరామరెడ్డి, పులిమిసి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, చెంచురామయ్య, రహీం, రాజశేఖర్, జలీల్, కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో 3వ జెండా ఎగురవేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణపట్నం సముద్ర తీరంలో 5 అడుగుల మేర అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం 30 అడుగుల వరకు ముందుకొచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు తడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు కేసు వివరాలు వెల్లడించారు. తడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హత్య కేసు వివరాలు డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు. తడ మండలం చేనిగుంట జాతీయ రహదారి ప్రాంతంలో ఉన్న శివాలయం వద్ద బీహార్ కు చెందిన సహమద్ అలీ టైర్లు పంచర్ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆయనకు అదే ప్రాంతానికి చెందిన నిందితుడు మింజూరు ప్రతాప్ తన సైకిల్ మరమ్మతులు చేయాలని సహమద్ అలీని కోరారు. ఇక్కడ లారీలకు మాత్రమే మరమ్మతులు చేస్తామని చెప్పడంతో ప్రతాప్ ఆగ్రహించాడు. ఇనుపరాడ్, ఇటుక రాయితో కొట్టి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడ్డ సహమద్ అలీ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ కొండప నాయుడు అరెస్ట్ చేశారు. వారిని అభినందించినట్లు డీఎస్పీ చెంచుబాబు వివరించారు. నవంబర్ 26వ తారీఖున సాయంత్రం 5:30 గంటలప్పుడు చేనిగుంట విలేజ్లో హైవే పక్కన ఉన్నటువంటి రమేష్ అనే ఒక స్థలం, రామయ్య అనే అతను ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో సహమద్ అలీ అనే అతను ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు. ఆ చేనిగుంట విలేజ్కి సంబంధించిన మింజూరు ప్రతాప్ అనే అతను ఈ సహమద్ అలీ దగ్గరికి వెళ్ళి బాగా తాగి ఉండి అతను నా సైకిల్ పంచర్ అయ్యమని అతనితో గొడవ పెట్టుకొని ఇది లారీలకు పంచర్ వేసేది, సైకిల్ పంచర్ అయ్యాము అని దానికి సంబంధించిన బిల్లు కానీ నా దగ్గర లేవని చెప్తే అతను పట్టుకొని ఇండిస్క్రిమినేట్ గా పట్టడం, రాడ్డుతో పట్టడం, కాళ్ళతో తనకం చేసేస్తే అతను పడిపోయాడు. ఆయనతో పాటు అడ్డం వచ్చినటువంటి ఆ రామయ్య అనే అతను చేరుకుంటూ విలేజ్ అతను ఆయన కూడా వెళ్ళి ఎందుకు అడ్డు పడతామని అడిగితే అతను కూడా నెట్టి కొట్టాడు. సో దాని మీద రామయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు నమోదు చేసాం. తర్వాత అతను ఈ ఎవరైతే సమాధానం దాన్ని పట్టడం వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ నెల్లూరులో చనిపోయాడు. ఆ కేసుని తడ పోలీస్ స్టేషన్లో సూలూరుపేట సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఈ మింజూరు ప్రతాప్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఈ నేరానికి ఉపయోగించినటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 40 రోజులు మాలేసి అయిపోయిన 2 రోజుల నుంచి తాగలేదని వచ్చిన తర్వాత విపరీతంగా తాగి ఈ రకంగా గొడవ పెట్టుకుని ఇలా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మద్యం మత్తులో ఎక్కువ ఈ దురాఘాతాలకు పాల్పడితే క్షమించేది లేదు. ఈ కేసులో టఫ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా జరుగుతున్నట్టయితే గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా టెక్నికల్ కండిషన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్టయితే పోలీస్కి లేదా 100కి కానీ కాల్ చేయొచ్చు. 112 కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా దర్యాప్తు చేసి త్వరగా ముద్దాయిని 2-3 డేస్లోనే అరెస్ట్ చేసినటువంటి ఓలెక్చిన సిఐ గారిని ప్లస్ తడ ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. ఎస్పీ గారు అభినందనలు చెప్పారు. జోరు వానలోనూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సూలూరుపేట పట్టణంలోని వాటర్ ట్యాంక్ జంక్షన్ వద్ద నివసిస్తున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పింఛన్లు అందజేసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అధికారులు సకాలంలో అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, న్యాయవాది సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. వర్షాలు పడినా ఏదైనా సెలవు తర్వాత రోజు వస్తే ముందు రోజే మీకు పెన్షన్లు ఇస్తున్నారు. మందులకు సరిపోతుందా మీకు? భోజనానికి, మందులకి
కావాల్సినంత ఇస్తున్నారు. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి నెల 4000 చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖునే ఇస్తున్నారు. బాబు గారిని గుర్తుపెట్టుకుంటే తర్వాత కూడా మంచిగా చేస్తారు. చేస్తారమ్మా. ఏమన్నా సమస్య ఉంటే నేను ఏరియాస్కి వస్తాను. అప్పుడు ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి, మనం తీరుద్దాం. సరే. మునుస్వామి ప్రతి నెల 4000 పెన్షన్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మీకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటే మనకు తర్వాత కూడా రోడ్లు బాగవుతాయి, మన జీవితాలు బాగుంటాయి. మంచి నాయకుడిని ఎన్నుకున్నారు, తర్వాత కూడా ఆయనే కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాలి. 1వ తారీఖున 4000 ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముందు 3000, అది కూడా విడతలుగా ఇస్తుంటే అట్లా కాదు, పేదవాళ్ళకి మందుల రేట్లు పెరిగాయి, మందులు కావాలి అని 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ప్రతి నెల 1వ తారీఖున వర్షాలు పడినా ఏమొచ్చినా సరే మీకు పెన్షన్లు అందిస్తున్నారు. అదే కాకుండా రోడ్లు వేస్తున్నారు. అన్నీ కూడా పథకాలన్నీ మంచి నాయకుడిని ఎన్నుకోండి. సరేమ్మా. రిలీఫ్ ఫండ్ పెట్టారా మీరు? అంటే నేను తీసుకొని రాలేక ఉన్న పరిస్థితి అయిపోయింది మేడం. ఆయన పెట్టుకొని తిరగడం. బిల్స్ ఉన్నాయా? మనమే పంపిస్తున్నాం, ఎవరిని విజయవాడకు పంపించట్లా. మనమే CMRF ఫైల్స్ అన్ని మీరు ఇంటికి వచ్చి ఇవ్వండి చాలు, లెటర్ ప్రిపేర్ చేసి మనమే పంపిస్తాం. ఎప్పుడైంది? జనవరి 16వ తేదీ చనిపోయారు మేడం. ఈ సంవత్సరమా? అదే మీరు తీసుకురండి, మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి. వదలలేదు మేడం. పెన్షన్లు కొత్త జీవో ఇంకా ఎవరికి రిలీజ్ చేయలేదమ్మా, వస్తాయి, వచ్చిన తర్వాత పెడదాం. చూడండి, మా నాన్నగారికి కూడా వచ్చిందంట. నారాయణాచార్య శివాలయం గుడి దగ్గర ఉన్నారు కదా మేడం, మా నాన్నగారికి కూడా వచ్చిందంట. అదే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, అందరికి పెడుతున్నాము. మీరు కూడా మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి. మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి, నేనే విజయవాడకు పంపిస్తాను. కల్పిస్తున్నాం మీకు. పోయిన నెల మీరు హాస్పిటల్కి వెళ్ళారంట కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఇస్తున్నారు. దాంట్లో మీకు 4000, 8,000 కలిపి ఇస్తున్నారు. మీకు ఒక నెల మిస్ అయినా కూడా వచ్చే నెల కలిపి ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. సరేనా? నమస్తే అండి. ఎవరు చెప్పండి. ఎవరు? 10,000 పెన్షన్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా, విజయశ్రీ. సరేనా? సరే. వాళ్ళు కూడా వచ్చి మీకు ఇచ్చిందంటే ఆమెకి ఎంత నిబద్ధత ఉందో చూడండి. ఓకే, వస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేసే నాయకుడిని గుర్తుపెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఇల్లు ఏమైంది? పాత పడిపోయిందా? ఇప్పుడు కొత్త ఇల్లు పెడుతున్నారు, అందరికి పాడుపడిపోయిన ఇల్లు అని పెట్టించేయండి. 4000 పెన్షన్ వస్తుందా మీకు ప్రతి నెల? చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి, అందరికీ చెప్పాలి మీరు. వైకాపా ఆవిర్భావం నుండి జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ నాన్న అడుగుజాడల్లో నడిచిన రవి హఠాత్ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత అన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన రవీంద్రబాబు చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం పూజిత మాట్లాడుతూ రవి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయిలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శివాలయం గేటు తాళాలు, సీసీ కెమెరా, విద్యుత్ స్విచ్ బోర్డులు పగలగొట్టి చోరీకి యత్నించారు. ఆలయంలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఉదయాన్నే అక్కడికి వెళ్లిన భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు. మండలంలోని దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలింతలకు రొట్టెలు, పండ్లు, బిస్కెట్లు, నీళ్ల సీసాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం ట్రస్ట్ సభ్యుల సహకారంతో జరిగింది. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట చలపతి, డాక్టర్ హెలిన్, బాలచంద్రమౌళి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మేము క్రమం తప్పకుండా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో నిరుపేదలకు అలాగే బాలింతలకు బ్రెడ్, బిస్కెట్, పండ్లు, వాటర్ బాటిల్లో ప్రతి నెల మేము మా కుటుంబ సభ్యులైన మా సభ్యులందరితో కూడా సహకరించి మేము ఈ కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా సంతోషం. అలాగే ప్రతి నెల మా సభ్యులు మాకు ఎన్ని ఇచ్చేదానికి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో మేము ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మేడం ఫస్ట్ వీక్ లోపల ఖచ్చితంగా మన హాస్పిటల్లో గూడూరు ఏరియా హాస్పిటల్లో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి పేదలకి ఈ బ్రెడ్, పండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ సప్లై చేయడం మాకు ఎంతో ఆనందకరం. ప్రతిసారి చేస్తారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత వీళ్ళు చేసే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళకి తెలిసిన ఎవరైనా ఓల్డ్ పేషెంట్స్, అంటే నేను నా పర్సనల్ ఇదేంటంటే ఓల్డ్ పేషెంట్స్ బాగా అసలు వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి నా దగ్గర తీసుకొచ్చి క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేయించారు. వాళ్ళకి విజన్ కూడా బాగా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కృపా సేవా జాతర ట్రస్ట్ అనేది కటికం శ్రీనివాస్ గారు 24లో రిజిస్టర్ చేసి స్థాపించారు. అప్పటి నుంచి మెంబర్స్ని కలుపుకుంటూ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకి అయితేమి పేద రోగులకు చాలా మంది ఉంటారు కదా మన గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళందరికీ ఒక అరటి పండు, బిస్కెట్, వాటర్ బాటిల్, బ్రెడ్ ఇవ్వాలని మంచి ఆశయంతో అతను దీన్ని కొనసాగిస్తున్నాడు. మన గూడూరు ఏరియా ఆసుపత్రి అధికారులు కూడా ప్రతి నెల 1వ తారీఖు జరుపుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు బాగా సహకరిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వారు. పేద రోగులకి ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే మనం మానవ సేవ అన్నారు కదా పెద్దలందరూ కూడా, ఆ విధంగా వీళ్ళు ఈ సభ్యులందరికీ మా ఏరియా హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా మనుబోలులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు దంపతులు వ్యవహరించారు. సచ్చిదానంద రూపాయ భవం జగన్మంగళాయ కేవలాయ జరుపుకుంటారా నువ్వు జరుపుకుంటూ వచ్చి ఏమంట చిన్న రైట్. మనుగోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కృష్ణాలయంలో స్వామివారికి ఈరోజు ఏకాదశి. అన్ని ఏకాదశులు శైవ ప్రతి సంవత్సరం ప్రతి నెలలోనే వచ్చేటువంటి ఏకాదశులన్నీ కూడా స్వామివారికి విశేషం. అందులో ముఖ్యంగా ఈరోజు గీతా జయంతి అని కూడా అంటారు. దీన్నే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఈ గీతా జయంతి అంటే కురుక్షేత్ర సంగ్రామం తర్వాత భగవద్గీత స్వామివారు అర్జునుడికి, మానవాళి అందరికీ కూడా తెలుసుకునే విధంగా కొన్ని విలువలతో భగవద్గీత అనే దాన్ని ఈరోజే ఆయన చెప్పారనేసి భగవద్గీత కూడా ఈరోజు పుట్టింది కాబట్టి గీతా జయంతి అని జరుపుకుంటూ ఉన్నాం. అలాగే వైఖానసుడు అనేటువంటి ఒక
ధార్మిక రాజు తన స్వప్నంలో తన తండ్రి నరకంలో వేదన అనుభవిస్తున్నాడు అని తెలిసి దాన్ని ఎలా పోగొట్టాలి తండ్రికి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు భగవంతుడు ఈ విధంగా మోక్ష ఏకాదశి గీతా జయంతి రోజు మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవాసము ఇవన్నీ కూడా నియమంగా ఉండి చేస్తే అతనికి మోక్షం కలుగుతుంది, ఆ నరకం నుంచి అతను విముక్తుడవుతాడు అని చెప్పగా ఆ వైఖానసుడైనటువంటి ధార్మిక రాజు ఈ ఏకాదశి నియమాలన్నీ కూడా పాటించి ఆహారం విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, పూజా విషయంలో అన్నింటిలో కూడా ఆచరించి తండ్రికి మోక్షాన్ని కలిగించాడట. కాబట్టి దీనికి ఈ విధంగా మోక్ష ఏకాదశి గీతా జయంతి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మారుబోయిన సీతారామమ్మ, దామోదర్, గోపిక, ధనుంజయ, జ్యోతి, సాత్విక, సతీవిక వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम संकर्षणाय नमः, ओम वासुदेव सिंहाय नमः, ओम अच्युताय नमः, परब्रह्मणे नमो नमः। तिष्ठन्तु भद्रविधाता ముందించేటి గణనాయకాని కునీరాజనం శక్త్యాయుధం జై గౌరవ సుందర భగవాన్ కీ దశరస్రః తమేవం విద్వాయేశ్వర ఓం బ్రహ్మ ఓం గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,319 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 98,552 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,27,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 183 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన వారందరికీ పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటాం. గూడూరులోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి. ఓవైపు వర్షం కురుస్తున్నా గూడూరు పురవీధుల్లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తిరుపతి వద్దు, గూడూరు ముద్దు అంటూ నినదించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు. అనారోగ్యంతో బాధపడే వారికి పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి. గూడూరులోని పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా ఏకాదశి పూజలు. మనుబోలులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.